వాడి మాటల్ని పట్టించుకోవద్దు అత్తయ్య గారు. అవునత్త, వాడేమన్నా ఏమీ అనొద్దు. అనకపోయినా నేను అడగాల్సింది అడక్కమ్మా అన్ను. అన్యాయం అవటానికి మేము సిద్ధంగా లేము. అన్యాయమా? ఏం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు. అత్తయ్య గారు, నువ్వు ఆగు. చెప్పరా, ఏమిటి నీ సమస్య? కళ్ళ ముందు కనపడుతున్నదే, నువ్వు ఒక పక్షానికి చేస్తున్నదే, మా మీద పక్షపాతం చూపిస్తున్నావే, అదే నా సమస్య. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అర్థం కానట్టు మాట్లాడుకున్నాయనమ్మా. నువ్వు అలా మాట్లాడితే అర్థం అయ్యేలా చెప్పక తప్పదు. బావా, నువ్వు మాట్లాడక శామ్, ఇది నీకు అవసరం లేనిది. నీకొచ్చిన అవసరం ఏమిట్రా? ఏంటా, నీ కంటికి పద్మక్కే కనపడుతుందా? నా చెల్లి లిల్లీ కనిపించడం లేదా? నీకు ఆవిడొక్కతే మనవరాలా? నా చెల్లెలు కాదా? వీడు వ్యాధితో ఉన్న ఈ విషయంలో సరిగ్గానే మాట్లాడాడే. కాదని నేనెన్నడూ చెప్పలేదే. చెప్పకుండానే చెప్పించుకుట్టడు చేస్తున్నావుగా. సూర్య, అత్త, వాడి పరిస్థితి తెలుస్తూనే ఉంది. మారిపోయాడని అర్థమవుతుంది. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది. నిజం ఏమిట్రా? నిజం ఏమిటి? నీకు తెలిసిన నిజం మొత్తం వాళ్ళకే దోచి పెడుతున్నావు కదా, అదే నిజం. ఒరే సూర్య, నువ్వు అలానే అనుకోరా. ముందు నీ గదికెళ్ళిపో. ఆ గదన్నా ఉంచుతారా? ఫ్యూచర్లో అది కూడా లేకుండా చేస్తారా? అయ్యో, నాన్న, అలా ఎందుకు చేస్తారా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను చెప్తాను కదా. ఏంది నువ్వు చెప్పేది? నేను చెప్తున్నది నీకు అర్థం అవట్లేదు. మనకి చెప్పే మిగులుతుంది, తెలుసుకో. రే, ఇప్పుడు నీకేమన్యాయం జరిగిందని ఇన్ని మాట్లాడుతున్నావు? న్యాయం అయితే జరగలేదుగా. నువ్వు న్యాయంగా చుట్టం లేదు కదా. పద్మకి అన్ని నగలిచ్చావు, నా చెల్లికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చూస్తాను అంటున్న సమానత్వం ఏమైపోయింది? ఇక్కడే తెలుస్తుంది కదా నీకు వాళ్ళంటేనే ఇష్టమని. మా గురించి మాట్లాడేది ఒట్టి మాటలే. ఓహ్, ఆ విషయం గురించి నన్ను ఇన్ని మాట్లాడుతుంది. నీ చెల్లి లీలావతికి ఇంకా పెళ్లి వయసు రాలేదు. దానికి పెళ్ళయి కడుపుతో ఉన్నప్పుడు నేను పద్మకి నగలు చేయించినట్టే లీలావతి కూడా చేయించకుండా ఉంటానరా? అప్పటి వరకు నువ్వు బతికుంటావన్న గ్యారెంటీ ఏంటి? నువ్వే లేనప్పుడు నీ మాటకు పెద్దమ్మ వాళ్ళు విలువిస్తారా? నా చెల్లికి నీ నగలు చేయిస్తారా? ఒరే ఒరే, నీ రోగం పాడుగాను ఏమాగుతున్నావురా? నీకు నాది వాగుళ్లాగే కనిపిస్తుంది. సొత్తు సప్పరిస్తున్నారు కదా. అమ్మా, మనకేమీ మిగలదు, సర్వం నాకేస్తారు. నువ్వు నోరెత్తకపోతే మనం రోడ్ల మీద పడి అడుక్కోవాలి. ఏంటి చెల్లివాడు? ఇది కరెక్టే గాక, వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. చిన్నత, బావ గురించి తెలుసు కదా. ఏదైనా నా కొడుకు వాస్తవాలే మాట్లాడాడు. జయంతి, మీరు తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. మీరు కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. అంటే
ఆలోచించి మొత్తం మీకే ఇవ్వాలంటావా? మాకు రావాల్సింది మీకు ఇవ్వద్దు అంటున్నాను. మాది కాంది మేమెప్పుడు కావాలనుకోలేదు చెల్లి. పొందుతున్నప్పుడు ఎందుకు అనుకుంటారు? చెల్లి మాటలు జాగ్రత్తగా రాని. అజాగ్రత్తగా మీరు లేరుగా, లాగుతున్నారుగా. చెల్లి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. పక్క మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మాటలు తప్ప ఏవి మిగలదని మాట్లాడుతున్నాను. అత్త చూసావా ఎలా మాట్లాడుతుందో? ఏం మాట్లాడారు రాజా అంటే? మా అత్తయ్య గారు అంత కాని మాటలు ఏం మాట్లాడారు? ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏం చేసినా సమానంగా చేయాలి, ఏమిచ్చినా సమానంగా ఉండాలి. అలా లేనప్పుడు ఇలాగే మాట్లాడతారు. మీరంటే పట్టానికి మేమే సిద్ధంగా లేవమ్మా. సిద్ధంగా లేనప్పుడు గొడవలు కాకుండా చూసుకోండి. సామాన్య, నీకు అర్థమైంది కూడా మా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను నీకు కాబోయే భార్యను సూర్య, అర్థం కాకుండా ఎలా ఉంటుంది? అది జరిగినప్పుడే కానీ. ఎందుకు జరగదు? జరుగుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి, విషయం తేల్చండి. అవును సామాన్య, తేల్చాల్సిందే, మనకు న్యాయం జరగాల్సిందే. ఇవి నీ మనసులో నుంచి వచ్చిన మాటలు కావని తెలుసు. నీకా డౌట్ ఏమీ అక్కర్లేదు, నావన్నీ మనసులో నుంచి వచ్చిన మాటలే. ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే నా చెల్లెలకు అన్ని నగలు నానమ్మ నాకు ఇప్పుడే ఇవ్వాలి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందిరా. నిన్ను చూస్తున్న నా కళ్ళని నా వేళ్లతోనే పొడుచుకోవాలనిపిస్తుంది. బాగా చెప్పావత్తా. నీకు బాగానే ఉంటుందక్క. చెల్లి నువ్వు వెటకారపు మాటలు మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావక్క? ఏం చేయగలవు? ఏం చేస్తావు? నాకు తిక్క రేగిందంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. నన్ను చంపుతాను అంటావా అక్క? ఆ నువ్వు మాట్లాడలేదా చెల్లి? ఆపండి. ఆపండి. నాయనమ్మ, నాకు ఈ నగలు వద్దు. వద్దు నాయనమ్మ, ఈ నగలు నాకు. అయ్యో వద్దంటావేంటి? వద్దు. నాయనమ్మ నీకోసం ప్రేమగా చేయించింది. ప్రేమ అందరిలో ఉండాలి, ఒక్కరిలో ఉంటే ఇలానే ఉంటుంది. నేను ఆర్భాటాల్ని కోరుకోవట్లేదు, ప్రేమనే కోరుకుంటున్నాను. గొడవలు నాకొద్దు, నిందలు నేను మోయలేను. అమ్మ పద్మ, ఈ అడవుకు తల్లి. కడుపుతో ఉన్నప్పుడు బాధపడకూడదు. నీ కన్నీరు ఈ భూమిని తాకూడదు. నీ శాపం మాకివ్వకే. ఏడవద్దు పద్మదున, బావ గురించి తెలుసు కదా నీకు. ఎంత అలాంటి వ్యాధున్నా వాడికి మనసులో లేకపోతే ఎందుకంటాడు సాముదినా? డ్రామా, అంతా డ్రామా. రే రే, అసలు నేనేమనాలరా? ఏమన్నా
ఏమనాలి? ఏమనకుండా ఆపావు? అనాల్సిన అన్నీ అన్నావుగా. అన్నీ పడ్డాను కదా. న్యాయం మాత్రం నీ నుంచి నేను ఇంకా వినలేదు. నాయనమ్మా, ఈ నగలు లిల్లీకిచ్చేయి, నాకొద్దు. ఏమండి అక్కగారు, మా చెల్లెమైనా ముష్టెత్తుకునే దానిలా కనిపిస్తుందా? ముష్టేసినట్టు ఏమంటున్నావు? బావా తనలా అనలేదు. బుద్ధున్న వాళ్ళకి ఎవరికైనా అలాగే అర్థమవుతుంది. సూర్య, నీ బుద్ధి ఏమిటో తెలిసిందిరా. చేసింది చాలు. చూడు, నాకొక్క పూట టైం ఇవ్వు. పద్మకిచ్చిన నీ నగలు నీ చెల్లెలికి కూడా చేయించిస్తాను. నీ మాటల్ని నేను ఇక వినదలుచుకోలేదు. వినే శక్తిని కూడా కోల్పోయాను. టైం చెప్పాను కదా, చెప్పిన టైంకి ఇస్తాను. సరే. అమ్మ పద్మ, ఆ నగలు చేయించింది నీకోసం అమ్మా. అవి నీకే చెందుతాయి. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అవి తీసుకో. తీసుకుంటుందత్త. నీ గౌరవానికి నీ మనవరాలు ఏ భంగం కలిగించదు. ఇంటివారు వేలు చూపితే బయట వాళ్ళు కాలు చూపుతారు అన్నట్టు ఈ విషయాలు బయట వరకు వెళ్లకుండా ఉంటే మంచిది. పద్మ, నువ్వు రావే. చేసేదంతా వాళ్ళు, అనేది మనల్ని. న్యాయం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది అత్తయ్య గారు. న్యాయం మన దగ్గరే ఉంది. ఈ క్షణాన ఈ పాట పాడకూడదా? ఓ, అంటే సాడ్ మూడ్లో ఉన్నావు కదా అని ఆ రిలేటెడ్ సాంగ్ పాడాను. తప్ప? మాట్లాడు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను మాత్రం ఇష్టంగా మాట్లాడుతున్నానా? కష్టం అనిపించిన వినాల్సిందే. వింటావులే. నేనేం చేయబోతున్నానో తెలుసుకోవడానికైనా వింటావు. అయినో నేనొద్దన్నా వదలవు కదా. ఎందుకు వదులుతాను సమంత? ఎందుకు వదులుతాను? నువ్వు వాడికి వ్యాధి ఉందని కలరింగిచ్చిన వదిలేనా? కలిపిన సిస్టర్స్ని నా సిస్టమాటిక్తో వేరు చేయలా? మురిసిన నీ మొహాన్ని మార్చేయలా? సమంత, బంగారానికే మనసులు కల్తీ చేయగల సమర్థుడు వీడు. అసమర్థుడు కాడు. దట్ ఈస్ ఆదిత్య. ఇది ఒక గెలిపేనా? యా, నా బలుపుకి ఇది సరిపోదు. ఇంకా చేస్తా, ఇంకా చేస్తా. ఇది నీకు అర్థం అవటం కోసం ఇచ్చేసా. సెంటిమెంట్స్ నాకు లేవని, రక్త సంబంధం నాకు ఉండదని నీకు తెలియటం కోసం చేశా. ఏ అక్క గురించి నేను ఫీల్ అయిపోయానని నువ్వు అనుకున్నావో, ఆ అక్క మీద నాకే ఫీలింగ్స్ లేవని నీకు తెలియటం కోసం తననే టార్గెట్ చేశా. సక్సెస్ అయ్యా.
తెలుసుకో, నాకు తెలిసింది పగే, ప్రేమ కాదు. అవును, తెలుస్తుంది. నీకు తెలిసింది పగే, ప్రేమ కాదు. నీకు రిలేషన్షిప్స్ తెలియవు, వాటిని తెంచడమే తెలుసు ఎగ్జాక్ట్లీ. అని నేను అనుకోవడం కోసం, నేనన్నాను అన్నదాని కోసం నువ్వు ఈ పని చేసావే కానీ పగ కోసం చేయలేదు, పగ సాధించడం కోసం చేయలేదు. నా మీద పై చేయి సాధించడం కోసం చేసావు, అంతే. నువ్వు ఇంతే అనుకుంటే డోసు పెంచుతాను బుజ్జి. ఏం చేస్తావు? పెట్టిన చిచ్చుని రెట్టింపు చేస్తా. సూర్యగాడిని ఇంకాసేపుట్లో ఈ ఇంట్లో నుంచి గెంటించేస్తా. ఏంటి, నా బావని గెంటేస్తావా? కామెడీ చేయకు. పెదబావే ఉంటాడు, అప్పుడు నవ్వుదు గాని ఈ కామెడీకి. ఏంటి, సీరియసా? ఎస్, వాణ్ణి మెడ పట్టి బయటికి గెంటేలా చేస్తాను. నీ వల్ల కాదు. నీ వల్ల అయితే ఆపుకో, నేను చెయ్యటం మాత్రం కన్ఫర్మ్. వాణ్ణిక విలన్ని చేస్తా, తిట్టిస్తా, గెంట ఇస్తా. నువ్వు మా బావని విలన్ని చేయాలని చూస్తే తనని నేను హీరోని చేస్తా. నువ్వు జీరో అని నీకు తెలిసేలా చేస్తావా? చేస్తాను. అంతవరకు తెచ్చుకోకు. రెచ్చిపోయిందానివి తగ్గిపోకు. నీకోసమే చెప్తున్నాను. నేను ఎవరి కోసం ఆగను. తల దించుకోవాల్సి ఆ వస్తుంది. సిచ్యువేషన్ సూర్యగాడికి రాకుండా చూసుకో. రానివ్వను. రప్పిస్తా. ట్రై చేసుకో. ట్రయల్స్ రిహార్సల్స్ లేవమ్మా, డైరెక్ట్ అటాకే. నేను చెప్పింది చేస్తే ఏం చేస్తావో చెప్పు చాలు. నీకున్న పగకు అడ్డురాను, కనిపించను. అమెరికా వెళ్ళిపోతాను. అయితే రెడీగా ఉండు. రెడీగానే ఉన్నాను నీ ప్లాన్స్ రివర్స్ చేయడానికి. ఓకే, ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. ఎన్ని నగలో, ఎన్ని నగలో. బాధపడకే, వాళ్ళకి లేని బాధ నీకేంటి? అలా అనకమ్మా, వాడికి ఆరోగ్యం బాలేక అలా మాట్లాడాడు. బాగున్న మీ పిన్ని వారించిందా? వాగీవాదం చేయలేదు? చేసింది అంటే తమ్ముడనే మాటల్లో కూడా తప్పలేదు కదమ్మా. చెల్లి గురించే కదా అడిగింది. ఇంత జరిగా కూడా నువ్వు వాడిని వెనకేసుకురాకు, చెప్తున్నా. మన మీద వాళ్ళకి లేని ప్రేమను మనం చూపించకూడదు. వాళ్ళు ఎలా అయితే మాట్లాడారో మనము అలానే మాట్లాడాలి, అలానే ప్రవర్తించాలి. ఇలా బాధపడుతూ కూర్చోకూడదే. అమ్మా, అమ్మవి కాబోతున్నావే, ఇంకా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోపోతే ఎలా? రెచ్చగొట్టి రచ్చ చేసి మొత్తం లాక్కోవాలని చూస్తున్నారే వాళ్ళు. మనము తగ్గకూడదు. అక్కడ చూసావు కదా, ముగ్గురు నోరేసుకొని పడిపోతున్నారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. అగ్నికి వాయువు సహాయం అన్నట్టు నువ్వు నాకు సహకరించు, నేను రెచ్చిపోతా. నేను అలా చేయలేనమ్మా, నా వల్ల కాదు. ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పాలంట? సర్లే, నీకు చేయించిన నగలు నీకే వచ్చేసాయి కదా, వాళ్ళ సంగతి మనకెందుకు? మళ్ళీ వాళ్ళేమన్నంటే నేనొక్కదాన్నే దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తాను. ఒసేయ్, ఆలోచించింది చాలు గాని పద, జ్యూస్ చేసిస్తాను, తాగుదు గాని. నాకిప్పుడేం వద్దమ్మా. నీకివ్వట్లేదే, నీ కడుపులో ఉన్న వీడికిస్తున్నారు. రా. నువ్వు మా బావని విలన్ని చేయాలని చూస్తే తనని నేను హీరోని చేస్తా. ఇట్స్ ఎ ప్లానింగ్ టైం. చేస్తా, చేసేస్తా.